శ్రీలంక బాంబు పేలుళ్లలో మృతి చెందిన హైదరాబాద్ వాసి తులసిరామ్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. తులసిరామ్ మృతదేహాన్ని అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అమీర్పేట్లోని నాగార్జున నగర్ కాలనీకి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. మరి కాసేపట్లో తులసిరామ్ అంత్యక్రియలు బోరబండలో నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల అందిస్తారు. కొలంబోలో ముష్కరాల దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి భారతదేశానికి చెందినటువంటి తులసిరామ్ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. తులసిరామ్ ఎప్పుడు కొలంబో వెళ్ళాడు, దేనికోసం వెళ్ళాడు అన్న దానిపైన వాళ్ళని అడిగి ఒక స్పష్టత తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తులసిరామ్ గారు ఏం చేస్తుంటారు, కొలంబోకి ఎందుకు వెళ్ళారు? ఆయన బిజినెస్ ఆయన యాక్చువల్గా ఫ్రైడే రోజు వెళ్ళారు అనమాట అక్కడికి. శ్రీలంక ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంకా ఫ్రెండ్స్తో ముగ్గురు కలిసి వెళ్ళారు. సో సండే మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది అరౌండ్ 8:30 కారం. మాకు సండే ఈవినింగ్ మాకు కొంచెం తెలిసింది ఇన్ఫర్మేషన్. ఇట్లా మాకు కన్ఫర్మేషన్ వచ్చేసరికి మండే మధ్యాహ్నం కల్లా ఇట్లా జరిగిందని. బ్లాస్ట్ జరిగినప్పుడు తులసిరామ్ ఎక్కడ ఉన్నారు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు? బ్లాస్ట్ జరిగేటప్పుడు యాక్చువల్గా శ్రీనివాస్ గారు తులసిరామ్ గారు ఇద్దరు ఉన్నారు అక్కడ. టిఫిన్ కానీ కిందకి వచ్చారంట 8:30కి, కింద టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని. సో దిగిన మట్నే వితిన్ 8:45 9 o'clock ఆ టైంలో బ్లాస్ట్ జరిగిందని తెలిసింది అక్కడే. తులసిరామ్ మృతదేహానికి సంబంధించి మీతో ఎవరు కాంటాక్ట్లో ఉన్నారు, అది ఎన్ని గంటలకు హైదరాబాద్ చేరే అవకాశం ఉంది, దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? నాకు నాయుడు గారు అని ఇట్లా తెలిసిన ఉన్నారు, వాళ్ళే మా కాంటాక్ట్లో ఉన్నారు. 10 o'clockకి శంషాబాద్కి వస్తుందని చెప్పారు ఇప్పుడు. సో మేము అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. మోస్ట్లీ 10:30 11 దాకా బాడీ ఇక్కడికి తీసుకొస్తాం అన్నమాట ఇంటి దగ్గరికి. చూస్తున్నాం మనం, తులసిరామ్ కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, వ్యాపార నిమిత్తం ఏదైతే శుక్రవారం రోజు అతను కొలంబో వెళ్ళడం జరిగింది. హోటల్ నుంచి టిఫిన్ చేసేందుకు కిందికి వచ్చిన క్రమంలోనే ఒక్కసారిగా ఈ బాంబు పేలుళ్ళు అనేది జరిగింది. ఈ బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా తులసిరామ్తో పాటు ఉన్నటువంటి మరొక వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మృతదేహంతో పాటు అతను కూడా భారతదేశానికి వస్తున్నాడు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి తులసిరామ్ ఒక్కసారిగా శ్రీలంకలోని కొలంబోలో జరిగినటువంటి ముష్కరుల బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అనుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. అసలు అనుకోకుండా జరిగినటువంటి ఈ ఘటన అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యాపార నిమిత్తం కొలంబోకు వెళ్ళినటువంటి తులసిరామ్ కేవలం ఒక అల్పాహారం చేసేందుకు కిందికి వచ్చిన క్రమంలోనే ఈ దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం, ప్రాణాలు కోల్పోవడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అధికారులు, అదేవిధంగా అతనితో పాటు వెళ్ళినటువంటి వ్యక్తి కూడా మాకు అందుబాటులో ఉన్నాడు. ఈరోజు మధ్యాహ్నం లోపు మృతదేహాన్ని హైదరాబాద్కి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజు సుమారు 12-1 గంట లోపల మృతదేహం ఇంటికి చేరుకుంటుందని కూడా కుటుంబ సభ్యులు పేర్కొంటున్నాడు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.